శరణ్య ఎందుకు ఇలా చేస్తోంది? ఇంట్లో నగలు తాకట్టు పెట్టడం ఎంత పెద్ద విషయం. తను నాతో కూడా చెప్పడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతోంది? శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని నాకు చెప్పకపోయినా తన పేరెంట్స్కి దీనికి సంబంధించి ఏదో విషయం చెప్పుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అన్నయ్యకు ఒకసారి ఫోన్ చేయండి. అన్నయ్య, ఆయన ఇంటికి వచ్చి మాట్లాడిపోతే అన్నయ్య, ఈ మధ్యకాలంలో మీకేమైనా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం వచ్చిందా? డబ్బా? అలాంటిదే లేదమ్మా. ఏమ్మా అలా అడుగుతున్నావు? ఏదైనా ప్రాబ్లం జరిగిందా? అవునన్నయ్య, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఏంటమ్మా? శరణ్య ఇంట్లో ఉన్న నగల్ని మాకు మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టిందన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? శరణ్యకి అలా నగలు తాకట్టు పెట్టే అవసరం ఏమొచ్చింది? అందులోనూ తన బిడ్డనిట ఇటువంటి పని చేయడం ఏంటి? అదే తెలియట్లేదన్నయ్య. ఎంత అడిగినా అవసరానికి తాకట్టు పెట్టాను, ఎవరికో అత్యవసరమై సాయం చేశాను అని చెప్తుందే గాని ఎవరు అంటే మాత్రం నోరు విప్పడం లేదు. నాకు తెలిసి తనకి ముఖ్యమైన వారంటే నేనే కదా. అందుకే మిమ్మల్ని ఒక మాట అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. అవునా? ఒక్క నిమిషం. శరణ్య కూడా కలవట్లేదమ్మా. మాకే అవసరం ఉన్నా నిర్మోహమాటంగా నీ దగ్గరకు వచ్చి ఏమండి, ఆ చెక్కు మీరు ఎక్కడో పెట్టుకుని మర్చిపోయారని గుర్తు చేసుకోండి. అంతేకాని నేను చేయని పనిని చేశానని మీరు నన్ను తప్పుగా చూడొద్దు. తప్పుగా ఎందుకు చూడొద్దు? నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమయ్యేది కూడా. నువ్వు గొప్పదానిలాగా మహాపురాలాగా చూడాలా? సైట్ బాగా మంచితనం ఫ్రీగా లేదు. సరే, మొత్తానికి మనం నా జీవితంలోకి వచ్చావు. టార్గెట్ రీచ్ అయ్యాం కాబట్టి విత్డ్రా చేస్తాను. అదేమన్నా మంచి విషయమా? అప్పుడు నువ్వేమన్నా మంచిదానుగా? నిన్న ఇంట్లో నగలు తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టేశావు. అది మంచి పనేనా? అప్పుడు నువ్వు మంచిదానివేనా? మాట్లాడు. నెట్ ప్రాబ్లమా అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ చూద్దాం. నగల విషయంలో నేను ఒప్పుకున్నాను కదా, కానీ చెక్కు విషయం నాకు తెలియదండి. తెలియదని చెప్తే నమ్మేయాలా? మరీ అంత వెలిబాట కనిపిస్తున్నారా నీకు? ఆ నగలు ఎక్కడికి పంపించావో, ఎవరికైతే ఇచ్చావో, ఈ చెక్కుని కూడా నువ్వే అక్కడికి చేర్చు. చెప్పు, ఆ చెక్ ఎక్కడ? నీకు ఇచ్చిన 24 గంటల సమయం పూర్తయిపోయింది. నగలు ఏం చేశావో కూడా నువ్వు ఇప్పుడే చెప్పాలి. ఎవరికి ఇచ్చావు? ఎక్కడ తాకట్టు పెట్టావు వాటిని? చెప్పు చెప్పు. దర్శన్, ఏంట్రా ఏమైంది? అదే ₹1,00,00,000 చెక్ అనే ఇది దాన్ని కూడా మాయ చేసింది. కనిపించట్లేదు. చెక్కు కనిపించకపోవడం ఏంటి దర్శన్? అవును కదమ్మా, మొన్న వచ్చిన కంపెనీ క్లయింట్స్ నీ ఓకే చేస్తూ ఇచ్చిన టోకెన్ చెక్. అవునా? భగవంతుడా, ఏంటి కర్మ! దర్శన్, వెంటనే ఆ చెక్కుని బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేయాలంటే చెక్ నెంబర్ కావాలి కదా పెద్దమ్మా. నేను నోట్ చేసుకోలేదు. కంపెనీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కుందామంటే కూడా ఎవరి నెంబర్ కలవట్లేదు. సిగ్నల్ డెడ్లో ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా నాన్న? అదే అర్థం కావట్లేదు పెద్దమ్మా. అప్పుడప్పుడు ఇలా సైట్ స్ట్రక్ అవుతుంటుంది. ఏం ఇబ్బంది లేదు. మనం
ఇంకేమన్నా ఉందా? ఫ్రీగా మూవ్ అవ్వట్లా ఈ పూట ఎందుకనో. ఇప్పుడు దాకా బాగా గేమ్ ఆడాను, అన్ని ఎర్న్ చేశాను, ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తారని అనుకుని బట్ ఫ్రీగా మూవ్ అనేది మూమెంట్ ఈజీగా అవ్వకుండా స్లోగా ఇలా ఇలాంటి పని చేస్తారని వాళ్ళకి అంటే తెలిసి వెయిటింగ్ బటన్ అన్నమాట. ఏమన్నా ఉంటుందా? అందువల్ల దీన్ని విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ విత్డ్రా ఆప్షన్లోకి వెళ్దాం. ఈసారి ఫ్రెష్గా ఓపెన్ చేసి పక్కగా విత్డ్రా చేసేసుకుందాం మనం. పాపం 5 నిమిషాలు మీరు వెయిట్ చేస్తున్నారు. మీరంతా అంటే వీడియో చూసేటప్పుడు 5 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది మీకు. మరి తప్పదు కదా, అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే, ఎప్పట్లాగా మనం విత్డ్రా ఆప్షన్ నొక్కాము. స్లోగా ఉంది. నెట్ ప్రాబ్లమే, సైట్ ప్రాబ్లం కాదు ఇది. నాకు ఇక్కడ నెట్ సరిగ్గా అందట్లేదు, ఎందుకనేది అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు ఏదో బాగున్నదేమో, ఏదో ఇప్పుడు ఓకే అయినట్టు ఉందని నమ్ముతున్నా. ఒకసారి మూమెంట్ చూద్దాం గేమ్ కూడా. ఓకే, ఇప్పుడు సెట్ అయినట్టుంది. పేజ్ కూడా అది కూడా చూసారా? ఓకే, ఇప్పుడు బాగున్నట్టుంది సైటు. వాస్తవంగా అయితే ఇంకా మనకి ఆశ ఉంటుందండి, విత్డ్రా చేయాలి అనేది, చేయకుండా ఇంకా పెంచుకుందాం అని అత్యాశ ఉంటుంది మనిషికి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకేం ఫీజు ఏం పడకుండా మనకేం ఫీజు పడట్లేదు కదా. ఎంత కొంచెం కూడా విత్డ్రా చేసుకునే రైట్ ఉంది కాబట్టి మనం దీన్ని విత్డ్రా చేసేద్దాం, సేఫ్ జోన్లో ఉంటాం. ఓకే, 2,49,000 పాయింట్లు. ఆ 1 పాయింట్ పెంచుకుందామా కొంచెం, పెంచి 1000 పాయింట్లు. ఓకే, 2,50,000 పాయింట్లు. ఓకే, తగ్గింది చూసారా? చేసుకపోతే ఇట్టనే ఉంటుంది. ఓకే, 2,52,000 పాయింట్లు. దీన్ని విత్డ్రా చేద్దాం. 50,000 చేద్దామా? అయితే ఒక 2,000 పెంచుకుందామా? ఓకే, 3,470 ఉంచుకొని 2,50,000 పాయింట్లు విత్డ్రా చేద్దాం. ఓకేనా మిత్రులారా? ఓకే, మనం ఎప్పటిలాగా బైనాన్స్లోకి వెళ్దాం. యాడ్ ఫండ్స్ ఆన్ చైన్ డిపాజిట్ 20 అడ్రస్ బెస్ట్ మ్యాక్సిమం ఇక్కడ 0.525 విత్డ్రా. చూసారా? జీరో ఫీజు ఏం కట్ అవ్వదు కాబట్టి ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం టార్గెట్ వచ్చాక చేసుకోవడం మంచిది, మళ్ళీ అది కోల్పోకుండా ఉంటాం. ఓకే, కొట్టామంటే అయిపోయినట్టే, ఇంకా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ పెండింగ్ అని పడింది కదా, సక్సెస్ అవుతుంది. ఇప్పుడే అందుకుంటున్నట్టు, ఇప్పుడే వచ్చేసింది. రాదు, ప్రాసెసింగ్లో ఉంది. అయిపోయింది, సక్సెస్ఫుల్. కరెక్ట్గా 10 నిమిషాలు పట్టింది. పాపం మీ అందరికీ టైము వేస్ట్ అయ్యింది, ఏమనుకోవద్దు. ఓకే, అందరూ సంపాదించుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్.